వేదవతి గారు, మీ అహంకారమే ఏదో ఒక రోజు మిమ్మల్ని దెబ్బ కొడుతుంది. ఆ విషయం మర్చిపోకండి. మీరు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ అహంకారంతో అధఃపాతాళానికి తొక్కబడతారు. మీ ఆస్తులన్నీ పోగొట్టుకొని, గౌరవ మర్యాదలు పోగొట్టుకొని, పరువు పోగొట్టుకొని రోడ్డున పడతారు. ఆ రోజు మీకు ఎవరు దిక్కో తెలుసా? అవని దిక్కు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. బంగారు ఆభరణాలు ముఖ్యం కాదు, బంగారం లాంటి మనుషులు ముఖ్యం. ఆ రోజు మీకు తెలిసొస్తుంది. ఆ రోజు తొందరలోనే ఉంది, బయలుదేరండి అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు శ్రీకర్ ఆఫీసులో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు సత్య శ్రీకర్ ఆఫీస్ దగ్గరకు వెళ్ళి ఆఫీస్ బాయ్ని శ్రీకర్ ఉన్నాడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లెఫ్ట్ సైడ్ రూమ్లో ఉన్నాడు అని చెప్పి ఆఫీస్ బాయ్ చెప్తూ ఉంటాడు. సరే నేను వెళ్తాను అని చెప్పి సత్య శ్రీకర్ రూమ్ దగ్గరకు వెళ్తాడు. మే ఐ కమ్ ఇన్ అని చెప్పి సత్య శ్రీకర్ని అడుగుతూ ఉంటాడు. ఎందుకు వచ్చావు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. నేను లోపలికి రావచ్చా అని పర్మిషన్ అడిగితే అలా మాట్లాడతావేంటి? నువ్వు పర్మిషన్ ఇచ్చేలా లేవు, నేనే వచ్చేస్తాను అని చెప్పి సత్య డైరెక్ట్గా శ్రీకర్ రూమ్లోకి వెళ్తాడు. ఎందుకు వచ్చావు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. అవనితో మీరు సంతకాలు పెట్టించుకున్నారంట. మీ ఆస్తులతో మీ మీ ఇంటితో ఎలాంటి సంబంధం లేదని మీ అమ్మగారు వచ్చి సంతకం పెట్టించుకుని వెళ్ళారంట అని సత్య అడుగుతూ ఉంటాడు. అవును పెట్టించుకున్నాం అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అవని తరపున పోరాటానికి ఎవరూ లేరనుకున్నావా? యాజ్ ఏ లాయర్గా నేను నిన్ను కోర్టు చుట్టూ తిప్పగలను తెలుసా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు. అవనికి స్నేహితుడుగానా లేకపోతే పెళ్లి చేసుకోబోయేవాడిగానా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. అవన్నీ నీకు అనవసరం అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు. నీకేం కావాలి, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. నువ్వు స్ట్రైట్గా నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు. ఏంటో చెప్పు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. అవని కూతురికి నీకు ఎలాంటి సంబంధం లేదా అని సత్య అడుగుతూ ఉంటాడు. లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. బాగా ఆలోచించుకొని చెప్పు, అవనికి నీకు ఎలాంటి సంబంధం లేదా అని చెప్పి సత్య మళ్ళీ అడుగుతాడు. ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. మూడోసారి ముచ్చటగా అడుగుతున్నాను, ఎలాంటి సంబంధం లేదా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు. లేదు లేదు లేదు, నాకు అవనికి అక్షయ్కు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. దాంతో ఇంకా సత్య తన దగ్గర ఒక డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి శ్రీకర్ ముందు పెట్టి వీటి మీద సంతకం పెట్టు అలా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎందుకు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. అవన్నీ నీకు అనవసరం, నీకు అవనికి ఎలాంటి సంబంధం లేదన్నావు కాబట్టి ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు. నేను పెట్టను అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఏంటి భయపడుతున్నావా? ఓ నేను లాయర్ని కదా, నన్ను చూసి భయపడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి సత్య అంటూ ఉంటాడు. నీలాంటి వాడికి భయపడాల్సిన అవసరం లేదు, ఇప్పుడే సంతకం పెడతాను అని చెప్పి శ్రీకర్ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టి సత్య మొహాన ఆ డాక్యుమెంట్ని విసిరి కొడతాడు. ఇక నువ్వు వచ్చిన పని పూర్తయినట్టుంది, బయలుదేరు అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక సత్య డాక్యుమెంట్స్ తీసుకొని బయటికి వస్తాడు. నిన్ను రెచ్చగొట్టి బలవంతంగా డాక్యుమెంట్ మీద సైన్ చేయించుకున్నాను, వీటిని ఎలా ఉపయోగించాలో నాకు తెలుసు అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ డాక్యుమెంట్ని చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు అర్చన వేదవతి ఇంట్లో ఒంటరిగా కూర్చొని పాపం అమ్మకు నేను కనిపించక అమ్మ మనసు అదోలా అయిపోయింది. నేనైతే అమ్మను చూడగలుగుతున్నాను, కానీ అమ్మ నన్ను చూడలేకపోతుంది. కనీసం అమ్మతో అర్చనలా కాకుండా అక్షయలా ఫోన్ మాట్లాడితే అమ్మ మనసు సంతోషపడుతుంది అని చెప్పి అర్చన మనసులో అనుకొని అక్షయ్లాగా అవనికి ఫోన్ చేస్తుంది. అవని ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అర్చన ఏం మాట్లాడకుండా అలానే అవని గొంతుని వింటూ ఉంటుంది. హలో ఎవరు అంటుంటే ఎవరు మాట్లాడరేంటి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అప్పుడు అర్చన గొంతుని సవరించుకొని అమ్మా అని చెప్పి అక్షయ్లాగా పిలుస్తూ ఉంటుంది. ఇక అవని ఒక్కసారిగా లేచి నుంచొని అమ్మా అక్షయ అని చెప్పి అంటూ ఉంటుంది. అవునమ్మా నేనే, ఎలా ఉన్నావు నువ్వు అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది. అమ్మా అక్షయ ఏంటమ్మా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది. నువ్వెక్కడున్నావో చెప్పమ్మా, వెంటనే నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను తీసుకొచ్చుకుంటాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అమ్మా నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది. ఎలా ఉంటాను, నేను మాత్రమే ఇక్కడ ఉన్నాను, నా మనసు మాత్రం నీ దగ్గరే ఉంది. మీ నాన్న నువ్వు ఇద్దరు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతే నేను ఎలా బ్రతుకుతా అనుకుంటున్నావమ్మా అక్షయ అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది. అమ్మా ప్లీజ్ అమ్మా ఏడవకు, త్వరలోనే మన పరిస్థితులన్నీ చక్కబడతాయి, నేను నీ కళ్ళ ముందుకు వస్తాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. అది కాదమ్మా అక్షయ, నువ్వు లేకుండా నేను సంతోషంగా ఉండలేవనమ్మా, ఇద్దరం కలిసి పోరాడదామని చెప్పి మధ్యలో నన్ను ఇలా ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళిపోయావమ్మా, ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావమ్మా అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఏడవకమ్మా, నేను తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తప్పు కావచ్చు, కానీ త్వరలోనే మన జీవితాలన్నీ చక్కబడతాయి అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అటుగా వస్తున్న శౌర్య
అక్షయ్ గొంతును వింటుంది. ఇదేంటి అక్షయ్ గొంతు వినిపిస్తుంది, అక్షయ్ ఇక్కడికి వచ్చిందా, వెంటనే వెళ్ళి నిహారిక కృష్ణకు చెప్పాలి అని చెప్పి శౌర్య మనసులో అనుకొని నిహా కృష్ణ అంటూ పరిగెడుతూ వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే నిహారిక రెడీ అవుతూ ఉంటుంది. కృష్ణబాబు బంగారం చాలా రోజులైంది, ఒక్కసారి డోర్ క్లోజ్ చేసి వస్తాను అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటే సరే అని చెప్పి నిహారిక చెప్తుంది. కృష్ణబాబు డోర్ క్లోజ్ చేయడానికి వెళ్ళే సమయానికి శౌర్య పరిగెత్తుకుంటూ నీహా నీహా అని చెప్పి దగ్గరికి వస్తుంది. ఏయ్ ఏంటి అని చెప్పి కృష్ణబాబు చిరాకు పడి ఏంటి బంగారం ఇలా వచ్చావు అని చెప్పి ప్రేమగా అడుగుతూ ఉంటాడు. ఆ అక్షయ రూమ్లో మాట్లాడుతుంది అని చెప్పి శౌర్య కంగారు పడుతూ ఉంటుంది. అక్షయ ఇక్కడికి మళ్ళీ దాపరించిందా ఏంటి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఏమో తెలీదు, రూమ్లో నుంచి ఆ అక్షయ మాటలు వినిపిస్తున్నాయి, పరిగెత్తుకుంటూ మీ దగ్గరికే వచ్చాను అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. నువ్వు అక్షయ్ను చూడలేదా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. లేదు, అక్షయ్ గొంతు మాత్రమే విన్నాను అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. పద దాని సంగతి చెప్దాం అని చెప్పి కృష్ణబాబు నిహారిక శౌర్య ముగ్గురు కలిసి అర్చన ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే అర్చన అవనితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. సరే అమ్మా ఉంటాను అని చెప్పి అర్చన ఫోన్ కట్ చేస్తుంది. అమ్మ అర్చన, ఈ అమ్మ నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పమంటుంటే అలా ఉంటాను అంటావేంటి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అవని మాటల్లో వినిపించుకోకుండా అర్చన ఫోన్ కట్ చేస్తుంది. ఇక అర్చన ఫోన్ కట్ చేసిందని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు శౌర్య అర్చన ఉన్న రూమ్ దగ్గరకు వచ్చి అర్చన రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటారు. ఏం వెతుకుతున్నారు, ఏమైనా పోగొట్టుకున్నారా అని అర్చన అడుగుతూ ఉంటుంది. ఆ అక్షయ్ ఎక్కడా అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది. అక్షయ్ వచ్చిందా, అక్షయ్ ఎక్కడ ఉందో చూపించండి, వెంటనే అక్షయ్ను వాళ్ళమ్మ అవని గారి దగ్గరకు తీసుకెళ్తాను, అవని గారు సంతోషపడతారు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. అదేంటి అక్షయ్ నీ రూమ్లో లేదా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. నా రూమ్లో అక్షయ్ ఎందుకు ఉంటుంది అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది. లేదు నీహా, నేను ఈ రూమ్లో నుంచే అక్షయ్ గొంతు విన్నాను అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. అప్పుడే వేదవతి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమైంది, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నారు, మీ అరుపులు నా రూమ్ వరకు వినిపిస్తున్నాయి అని వేదవతి అడుగుతూ ఉంటుంది. గ్రానీ, ఈ రూమ్లో అక్షయ్ గొంతు వినిపించింది అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. అక్షయ్ గొంతు ఈ రూమ్లో ఎందుకు వినిపిస్తుంది, అక్షయ్ తిరిగి వచ్చినా కూడా అవని దగ్గరకు వెళ్తుంది కానీ నా ఇంట్లోకి ఎందుకు వస్తుంది అని చెప్పి వేదవతి అంటుంది. అవును, నేను పెద్దమ్మగారి గురించి పెద్దమ్మగారు బాగుండాలని కోరుకుంటున్నాను అంతే తప్ప ఇక్కడ అక్షయ్ గొంతేం వినిపించట్లేదు అని చెప్పి అర్చన నిహారిక కృష్ణబాబులకు చెప్తూ ఉంటుంది. మీరు కావాలనే అర్చనను టార్గెట్ చేస్తున్నారా, నాకు సహాయం చేసింది అర్చన, నా ప్రాణం కాపాడింది అర్చన, అలాంటి అర్చన జోలికి వస్తే ఊరుకోను, శిక్ష కఠినంగా ఇస్తాను అని చెప్పి వేదవతి నిహారిక కృష్ణబాబు శౌర్యలకు వార్నింగ్ ఇచ్చి అర్చన నువ్వు నాతో రామ్మా అని చెప్పి అర్చనని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లేదు నేహా, నేను అక్షయ్ గొంతు విన్నాను అని శౌర్య చెప్తూ ఉంటుంది. నీ వల్ల మేం కూడా గ్రానీతో తిట్లు తిన్నాము, అరవకుండా పో అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. నేను నా శత్రువు గొంతుని గుర్తుపట్టలేవనా, ఆ అక్షయ నా శత్రువు, నిజంగా అక్షయ్ గొంతు విన్నాను అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. బంగారం నువ్వు నాతో రా అని కృష్ణబాబు శౌర్యని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు అవని కంటతడి తుడుచుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. సుజాత నరసింహ అవనిని చూసి అవని ఏంటి ఇంత సంతోషంగా ఉంది అని చెప్పి అవని దగ్గరకు వెళ్ళి అవని ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు, ఏం జరిగింది, ఎవరు ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. అక్క అక్షయ్ ఫోన్ చేసింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అక్షయ్ ఫోన్ చేసిందా, అక్షయ్ ఎలా ఉందంట అవని అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది. బాగానే ఉందంటక్క అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఎక్కడ ఉందంట, తిరిగి ఇంటికి రామని చెప్పొచ్చు కదమ్మా అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు. బాగానే ఉన్నానని చెప్పింది, త్వరలోనే మన కళ్ళ ముందుకు వస్తానని చెప్పింది, ఇప్పుడు రానని చెప్పింది బావా అని చెప్పి అవని నరసింహకు చెప్తూ ఉంటుంది. అవని మమ్మల్ని కూడా పిలవచ్చు కదా, అక్షయ్తో మేము కూడా మాట్లాడే వాళ్ళం కదా అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. అయినా సరే ఇప్పుడు నీకు ఫోన్ చేసింది అక్షయ్ కదా, అక్షయ్ నెంబర్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది, అక్షయ్ ఎక్కడ ఉందో కూడా తెలుసుకోవచ్చు, ఒకసారి కాల్ బ్యాక్ చేద్దాము, ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వు అవని అని చెప్పి సుజాత ఫోన్ తీసుకుంటుంది. అక్కడ అక్షయ్ నెంబర్ కనిపించకుండా అవని ఫ్రెండ్ సంతోషి అనే నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. అవని ఇక్కడ నీ ఫ్రెండ్ సంతోషి నెంబర్ కనిపిస్తుంది, అక్షయ్ నెంబర్ కనిపించట్లేదు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది. అదేంటక్క, అక్షయ్ నెంబర్ ఉంటుంది, ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి అవని ఫోన్ తీసుకొని చూస్తుంది. అక్కడ అవని లాస్ట్గా మాట్లాడిన తన ఫ్రెండ్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటక్క, అక్షయ్ నెంబర్ కనిపించట్లేదు అని చెప్పి అవని కంగారు పడుతూ ఉంటుంది. అవని నిజంగా అక్షయ్ ఫోన్ చేసిందా లేకపోతే నువ్వేమైనా భ్రమపడ్డావా అని చెప్పి నరసింహ అడుగుతూ ఉంటాడు. లేదు బావా, నా కూతురు నాతో మాట్లాడింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. సరే అవని, కొన్ని రోజులు అక్షయ నీ కళ్ళ ముందుకు వస్తుందన్న సంతోషంతో, ఇప్పుడు ఫోన్ చేసిందన్న సంతోషంతో సంతోషంగా నిద్రపో అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. ఇక ఆ సుజాత నరసింహ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏమండి, అవని నిజంగానే భ్రమపడినట్టుంది, దాని సంతోషాన్ని ఎందుకు కాదనాలని చెప్పి హ్యాపీగా నిద్రపోమని చెప్పాను అని చెప్పి నరసింహకు సుజాత చెప్తూ ఉంటుంది. అవును సుజాత అని చెప్పి నరసింహ అంటాడు. అమ్మ అక్షయ,
నువ్వు ఫోన్ చేసినా సరే నువ్వు నా కళ్ళ ముందుకు వస్తేనే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది, నా కంటికి తృప్తిగా నిద్ర పడుతుంది. ఎక్కడ ఉన్నావు బంగారు తల్లి, త్వరగా నా కళ్ళ ముందుకు వచ్చేసేయ్ అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు వేదవతి కంగారు పడుతూ గార్డెన్లో కూర్చొని ఉంటుంది. అప్పుడు నిహారిక కృష్ణబాబులు వేదవతి దగ్గరకు వెళ్ళి కంగారు పడకు, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా అర్చన చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.